ఈ విషయం మీకు తెలుసా? పోలీసులకు కొట్టే అధికారం లేదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్ కీస్ తీసుకుని అధికారం ట్రాఫిక్ పోలీసులకు అసలే ఉండదు. నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పే అధికారం పోలీసులకు లేదు. ఇలా ఎన్నో చట్టాలు మన చుట్టూ ఉన్న చాలా మంది ప్రజలకు తెలియదు. మరి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ చట్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంప్లైంట్ చేయడానికి మీరు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పే అధికారం పోలీసులకు లేదు. ఏ పోలీస్ స్టేషన్ అయినా ఆపద అంటూ వస్తే కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఆ కేసు తమ పరిధిలోకి రాదు అనుకుంటే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది చట్టమే చెబుతుంది. దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధిలో తేలినప్పుడు మనం ఎక్కడైనా ఫిర్యాదు చేస్తాము, అక్కడ జీరో ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ స్టేషన్ కు బదిలీ చేయాలి. ఉదయం 6 గంటల లోపు సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ కి రావాలని ఏ మహిళకైనా పోలీసులు ఆర్డర్స్ పాస్ చేస్తే నేను రాను అని చెప్పి తిరస్కరించే హక్కు ఆ మహిళకు ఉంటుంది. ఒకవేళ తీవ్రమైన నేరం చేసినట్లయితే మెజిస్ట్రేట్ పర్మిషన్ తో మాత్రమే లేడీని అరెస్ట్ చేయవచ్చు. అది కూడా మహిళా పోలీసుల ఆధ్వర్యంలోనే. ఒక మహిళ నిందితురాలని లేదా ఖైదీని అరెస్ట్ చేయాలంటే కేవలం మహిళా పోలీస్ ఆఫీసర్ లేదా కానిస్టేబుల్ ఉండాలి. మగ పోలీసులకు లేడీస్ ని అరెస్ట్ చేసే అధికారం లేదు. పోలీస్ స్టేషన్ లో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే ఆ అధికారిపై కంప్లైంట్ చేసే అధికారం మీకు ఉంటుంది. ఈ కేసు ప్రూవ్ చేయగలిగితే 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది ఆ పోలీస్ ఆఫీసర్. యూనిఫామ్ లో ఉన్నా లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్ 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టే. ఒకవేళ అతను డ్యూటీలో లేనని మీ కంప్లైంట్ తీసుకోవడం లేదని చెప్పినా అది చట్టరీత్యా నేరం కిందకే వస్తుంది. మీరు ఒక నేరానికి శిక్ష అనుభవించినట్లయితే అదే తరహా నేరానికి అదే రోజు అదే శిక్ష వేసి శిక్షించే హక్కు లేదు. ఉదాహరణకు ఒకరోజు మీరు హెల్మెట్ లేకుండా ఒకసారి పట్టుబడి ఫైన్ కట్టారనుకోండి, సేమ్ డే అదే నేరానికి మీరు పట్టుబడితే రెండోసారి మీరు ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. మేజర్లు కాకపోయినప్పటికీ అమ్మాయి అబ్బాయి లివింగ్ లో ఉండొచ్చు. లివింగ్ లో ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు ఉంటాయి. కానీ మన చట్టం ప్రకారం మైనర్లు పెళ్లి చేసుకునే అధికారం లేదు. అదే ఇండియా చట్టాల్లోని మ్యాజిక్. లేడీ ఉద్యోగస్తురాలు ప్రెగ్నెంట్ అయిందని ఉద్యోగం నుంచి తీసేసే హక్కు ఏ కంపెనీకి లేదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. నాకు పోషించే సత్తా ఉంది, నేను ఎప్పుడు పడితే అప్పుడు దత్తత తీసుకుంటాను అంటే చట్టం ఒప్పుకోదు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదా మనవడు ఉంటే అతడు మరొకరిని దత్తత తీసుకునే హక్కు లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ లో దత్తత తీసుకోవాలంటే ఇద్దరు పిల్లల మధ్య 21 సంవత్సరాలు తేడా ఉండాలి. అందరూ ఎంఆర్పి రేటు పెట్టాం, ఇదే ఫిక్స్ అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఎంఆర్పి ధర కంటే తక్కువకు బేరం ఆడే హక్కు కొనేవారికి ఉంది. కానీ ఎంఆర్పి ధర కంటే ఎక్కువ రేటుకు వస్తువుని అమ్మే హక్కు అమ్మేవారికి ఉండదు. ఈ మధ్య ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి కదా. అనుకోకుండా ఇలాంటి ప్రమాదాలు జరిగితే నష్టపోయామని కుమిలిపోకుండా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. ఆ ఎఫ్ఐఆర్ ని తీసుకుని గ్యాస్ ఏజెన్సీ నుంచి నష్టపరిహారంగా 50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాస్తలో కాస్త ఆర్థికంగా కోలుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఈ లా పాయింట్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఏ 5 స్టార్ హోటల్కైనా సరే కామన్ మ్యాన్ వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి, వాష్రూమ్ వినియోగించుకోవడానికి హక్కు ఉంటుంది. వద్దని చెప్పడానికి ఆ హోటల్ వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. మరి ఈ ఇంట్రెస్టింగ్ లా పాయింట్స్ గురించి మీకు ముందే తెలిసి ఉంటే మాకు కామెంట్ చేసి తెలియజేయండి. జై హింద్, జై భారత్.